అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 44వ సూర అద్ దుఖాన్ సూర. అద్ దుఖాన్ ఆయతులు 59. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్న ఈ యొక్క ఖురానుని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా అర్థం. మొదటి వాక్యం నుంచి హామీం, స్పష్టమైన ఈ గ్రంథం తోడు నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసే వాళ్ళము. ఆ రాత్రి అందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. మా వద్ద నుంచి ఆజ్ఞ రూపంలో ప్రవక్తలను పంపేది కూడా మేమే. నీ ప్రభువు దయానుగ్రహం వల్ల ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికి కూడా ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు. ఆయనే మీ ప్రభువు. పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ఆయనే ప్రభువు. అది కాదు, వారు సంశయానికి, అనుమానానికి, కన్ఫ్యూజన్కి లోనై ఆడుకుంటున్నారు. కనుక నువ్వు ఆకాశం స్పష్టమైన పొగను తీసుకువచ్చే రోజు, ఆకాశం స్పష్టమైన పొగను తీసుకువచ్చే రోజు, ఆ రోజు కోసం ఎదురు చూడు. అది మనుషుల్ని ముట్టడిస్తుంది. అది ఒక వ్యధాభరితమైన శిక్ష. అప్పుడు వారు, ఓ మా ప్రభు, ఈ విపత్తును మా నుండి దూరం చేయి, మేము నిజంగానే విశ్వసిస్తాము అని ప్రాధేయపడతారు. ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకమవుతుంది? అన్నీ విడమరిచి చెప్పే ప్రవక్త వారి వద్దకు ఎప్పుడో వచ్చేశాడు కదా. అయినా వాళ్ళు అతని నుండి ముఖం తిప్పుకున్నారు. ఇతను ఇతరుల చేత మాటలు నేర్పబడిన పిచ్చివానిలా ఉన్నాడు అని అన్నారు. మేము ఈ విపత్తును కొద్దిగా తొలగిస్తాము, కానీ ఏం లాభం? మీరు మళ్ళీ యథాస్థితి, అవిశ్వాస స్థితికి మళ్ళీ వచ్చేస్తారు. ఏ రోజున మేము మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటామో ఆ రోజు మీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము. వీరికి పూర్వం ఫిరౌను జాతి వారిని కూడా మేము పరీక్షించాము. వాళ్ళ దగ్గరకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చాడు. అతనిలా అన్నాడు, దైవదాసులను నాకప్పగించండి. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుని అయిన ప్రవక్తను. మీరు అల్లా ముందు తలబిరుసుతనం ప్రదర్శించకండి. నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకువచ్చాను. మీరు రాళ్ళు రువ్వి నన్ను చంపే ప్రయత్నం నుంచి నా ప్రభువు, మీ ప్రభువు అయిన అల్లాను నేను శరణు వేడుతూ ఉన్నాను. ఒకవేళ మీకు నాపై నమ్మకం లేకపోతే నా నుండి వేరైపోండి. కానీ ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అతను, ఓ ప్రభు, ఈ యొక్క జనులు పాపాత్ములు అంటూ తన ప్రభువును ప్రార్థించాడు. సరే, రాత్రికి రాత్రే నువ్వు నా దాసులను తీసుకుని వెళ్ళిపో. ఖచ్చితంగా మీరు వెంబడించబడతారు. నువ్వు సముద్రాన్ని నిలిచి చీలి ఉన్న స్థితిలోనే వదిలి వెళ్ళిపో. అయితే ఈ సైన్యం మాత్రం
ముంచివేయబడుతుంది అని మేము అతనికి సూచించాము. వారు ఎన్నో తోటలను ఊటలను వదిలి పోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను, ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమైన వస్తువులను కూడా వదిలి వెళ్ళిపోయారు. అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నిటికీ వారసులుగా చేశాము. వారి స్థితిపై నింగి నేల రోధించలేదు. వారికి కనీసం గడువు కూడా లభించలేదు. నిస్సందేహంగా మేమే ఇజ్రాయేలు సంతతిని అత్యంత అవమానకరమైన శిక్ష నుంచి, పీడన నుంచి విడిపించాము. ఫిరౌను తరపున జరిగే పీడన నుంచి నిశ్చయంగా వాడు మహా తలబిరుసు బరితెగించిపోయినవాడు. మేము జ్ఞానంతోనే వారికి, ఇజ్రాయేలులకు, లోకవాసులపై ప్రాధాన్యత వసగాము. ఇంకా మేము వారికి స్పష్టమైన పరీక్ష గల సూచనలను ఇచ్చాము. వాళ్ళు, మక్కా తిరస్కారులు ఇలా అంటూ ఉన్నారు: ఇక్కడ ఈ ప్రపంచంలో మాకు వచ్చే మొదటి మరణమే తప్ప ఇంకో మరణం లేదు. మళ్ళీ మేము తిరిగి లేపబడటం అనేది ఉండదు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే మా తాత ముత్తాతలను తిరిగి తీసుకురండి. ఏమిటి, వీళ్ళు గొప్పవారా లేక తుబ్బా జాతి వారు, వారికి పూర్వం గతించిన వారు, వాళ్ళంతా గొప్పవారా? మేము వాళ్ళందరినీ అంతమొందించాము, ఎందుకంటే వాళ్ళు పాపాత్ములుగా తయారయ్యారు. మేము భూమి ఆకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులను ఏదో తమాషాగా, ఆషామాషీగా సృష్టించలేదు. పైగా మేము వాటిని సత్యబద్ధంగా, ప్రణాళికాబద్ధంగానే సృష్టించాము. కానీ వారిలో చాలామందికి తెలియదు. నిశ్చయంగా తీర్పు దినం వారందరి కోసం నిర్ణయించబడిన ఒక వాగ్దాన సమయం. ఆ రోజు ఏ స్నేహితుడు మరో ఏ స్నేహితునికి ఏ కాస్త కూడా పనికిరాడు. మరి వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు. కానీ అల్లా ఎవరినైనా కనుకరిస్తే అది వేరే విషయం. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, దయాశీలి. నిశ్చయంగా జముడు వృక్షం, జక్కూం చెట్టు పాపాత్ముల ఆహారంగా ఉంటుంది. అది నూనె గసిలాగా ఉంటుంది. కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది. సలసలా కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది ఆ జక్కూం అనే జముడు చెట్టు వృక్షం యొక్క నీరు. వాణ్ణి పట్టుకోండి, ఈడ్చుకుంటూ పోయి నరకాగ్ని నడిబొడ్డున పడవేయండి. పిదప అతని నెత్తి మీద సలసలా కాగే నీరును శిక్షగా కుమ్మరించండి అని కేక వేయబడుతుంది. రుచి చూడు, నువ్వు గొప్ప శక్తిమంతునిలా, మర్యాదస్తునిలా ఉండేవాడివిగా. దేని పట్ల మీరు సందిగ్ధంలో, అనుమానంలో పడ్డారో అది ఇదే అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా దైవభీతి పారాయణులు సురక్షిత ప్రశాంత స్థలంలో ఉంటారు. ఉద్యానవనాల చలమల మధ్యన పల్చటి సిల్కు వస్త్రాలను, దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు. భక్తి పారాయణుల పట్ల ఇలాగే వ్యవహరించబడుతుంది. అంతేకాదు, పెద్ద పెద్ద కన్నులు గల హూరు అందగత్తెలతో మేము వారి వివాహం జరిపిస్తాము. వారక్కడ నిక్షేపంగా కూర్చొని అన్ని రకాల పండ్లు, ఫలాదులను తెప్పించుకుంటూ ఉంటారు. మొదటిసారి వచ్చిన మరణం తప్ప మరింకా
వారు అక్కడ ఇంకా మరణం రుచి చూడటం అనేది, ఇంకా మరణం అనేది ఉండదు స్వర్గంలో. నరకాగ్ని శిక్ష నుంచి అల్లా వారిని రక్షించాడు. ఇది కేవలం నీ ప్రభువు కృప మాత్రమే. చాలా గొప్ప విజయం అంటే ఇదే. ఓ ప్రవక్త, వారు ఉపదేశాన్ని గ్రహించేటందుకు గాను మేము దీనిని, ఈ యొక్క ఖురానును నీ భాషలో సులభతరం చేశాము. కనుక నువ్వు కూడా నిరీక్షించు. వారు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు.